ఇక్కడ రారా. అక్కడేం చేస్తున్నావు? ఆడేం చేస్తున్నావురా ఏడ్చుకుంటా? ఏం చెప్పంటావురా, నా పిల్ల నన్ను వదిలేసిపోయిందిరా రే. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. మామ నువ్వన్నా ఏదో ఒకటి చేయరా ప్లీజ్ రే, నీకు కాలు పట్టుకుంటారా ప్లీజ్ రా. ఎవరు నిన్ను వదిలేసి పెట్టిపోయింది? ఆ అమ్మాయి ఎవరు అదృష్టవంతురాలు రబ్బా. ఏంట్రా అలా అంటావు నువ్వు కూడా? లేకపోతే నీ తొక్కులో బాధ, నీ తొక్కులో ప్రేమ. నువ్వు ఇలాగే బాధపడుకుంటే అది నీ కర్మ. నిన్నెవరేం చేయలేరు. రే నీకు ఒక జీవిత సత్యం చెప్తా విను. నువ్వు ఒక్క అమ్మాయి వదిలేసిందని ఇలా ఉన్నావే, అదే ఈ ఊర్లో ఎంతమంది అమ్మాయిలు ఉండాలా, ఈ జిల్లాలో ఎంతమంది ఉండాలా, ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉండాలా, ఈ దేశంలో ఎంతమంది ఉండాలా, ఈ ప్రపంచంలో ఎంతమంది ఉండాలా. ఇంతమందిలో నీ తొక్కులో ప్రేమ, నీ తొక్కులో బాధ. ఒక్కసారి నీ పేరెంట్స్ గురించి ఆలోచించావా? వాళ్ళు నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు. నువ్వు దీని ఒక్కలో ఫెయిల్ అయిందనే బాధపడుతూ ఉంటే నీ లైఫ్ని నువ్వు నాశనం చేసుకున్నట్టేరా. ఇవన్నీ వదిలిపెట్టి ముందుకు సాగురా. నీ లైఫ్ ఎంజాయ్ చేయి. ఎంజాయ్ చేయరా లైఫ్ని. టేక్ ఇట్ ఈజీ. ఈ అమ్మాయి ఎంత బాగుందో రేజ్ ఎంత బాగా రే మామ. రే మామ, రే మామ, ఈ అమ్మాయి చూడు రేజ్ ఎంత బాగా చేస్తుందో. చాలా చక్కగా అందంగా భలే ఉందిరా. సాంగ్ బాగా సెట్ అయింది. ఒకసారి చూడు ఈ అమ్మాయి చూడు. చూపించు. ఒరేయ్ నాకు అర్థం కావట్టు అడుగుతా. ఆ అబ్బాయి అందంగా ఉన్నాడా లేకపోతే నువ్వు కన్ను ఉన్నావా? అంటే ఎస్ రే మామ, నువ్వు వైన్ షాప్ కాడ పోయి డబ్బులు కొడతాను, ఆడ ఒక కేజీ బీర్ తీసుకుంటారా, లేకుంటే వైన్ తీసుకుంటారా. నాకు అర్థం కాలే. తాగేంత తప్పేం చేసావురా? ఏం చేయమంటావరా, చిన్నప్పుడు స్కూల్లో ఫెయిల్, పెద్ద కాలేజ్ లో ఫెయిల్, ఆ తర్వాత లవ్ లో ఫెయిల్, ఇంకో తర్వాత జాబ్ లో పోయింది. ఇప్పుడు పెళ్లి చేసుకుందాం, పెళ్లి పెటాకుల వరకు వచ్చి ఇప్పుడు మళ్ళా పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోయిందిరా. ఏం చేయమంటావు? నీకేమేంద్రా, అందగానివి, జాబ్ ఉంది, హైటు వెయిటు మొత్తం పర్ఫెక్ట్, ఎలా క్యాన్సిల్ అయిందిరా? ఏం చేయమంటారా మామ, ఈ కాలంలో అమ్మాయిలకి, అదే జనరేషన్ Z అమ్మాయిలకి ఈ కాలంలో చెప్రిగాళ్ళు, బాగా బడ్జెట్ డబ్బు ఉన్న వాళ్ళు, బాగా టక్కు గిక్కేసుకున్న వాళ్ళు బాగా నచ్చుతారు. కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు టక్కేసుకుంటే ఏం బాగుంటుంది వాళ్ళకి. అందుకే ఆ అమ్మాయి కూడా ఉన్నట్టుండి వాళ్ళ చెప్రి గర్ల్ ఫ్రెండ్, చెప్రి బాయ్ ఫ్రెండ్తో లేచిపోయిందిరా మామ. అందుకే తీసుకుంటారా మందన్నది అవుతా. నువ్వు ఈ న్యూస్ చూసానంటో, తన భర్త ముక్కలు ముక్కలుగా కోసి డ్రమ్ములో పెట్టి సిమెంట్ పోసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో లేచిపోవడం. ఇలాంటి సమాజంలో బతుకుతున్నాం రా. నా డేస్ జనరేషన్ Z. అందుకే తీసుకుంటారా. ఈ మధ్య పెళ్లి చేసుకోవాలనే కానీ ముందు వెనక చూసుకోవడం కంటే ముందు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా, ఎఫైర్స్ ఏమైనా ఉన్నాయా లేదా కానీ భలే భయం అవుతుందిరా బాబు. ఏంటి ఫ్రిడ్జ్ అంటే ఇంత ముందు పెట్టినారు, వెనకాల మాత్రం గ్యాప్ పెట్టినారు. ఏం చేస్తున్నావురా? రే ఏం లేదురా, ఫ్రిడ్జ్ గ్యాప్ ఉంటే అందుకే సర్చ్ చేస్తున్నా. గ్యాప్ ఉంటే మళ్ళా పడిపోతుందని అదో పోయి. రే ఫ్రిడ్జ్ లో అలా జరపకూడదురా, గ్యాప్ ఉండాలా. ఉండాలి గ్యాప్, నాకు అర్థం ఎట్లా అయిపోయింది అనుకో, కిందుండే కంప్రెసర్ ఆ గ్యాప్ లో హీట్ అయ్యి పేలిపోయే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని జరపకూడదు. ఎప్పుడు ఫ్రిడ్జ్ కి గోడకి 6 ఇంచులు దూరం ఉండాలి. థ్యాంక్స్ రాబా, ముందే చెప్పినావు, లేకపోతే నాకు కూడా ఏదో ఒకటి ఫ్రెంట్ అయ్యేది.